మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఆషాఢ మాసం, నిజంగా ఈ ఆషాఢ మాసం అనగానే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ముఖ్యంగా, అంటే మామూలుగా ఈ మధ్యకాలంలో రీల్స్ చూస్తున్నాం, నేను వెళ్ళను అని భార్య ఏడుస్తూ ఉంటుంది భర్త దగ్గర. అసలు ఎందుకు భార్యాభర్తలు విడిగా ఉండాలి? అత్తాకోడలు ఉండాలా, భార్యాభర్తలు ఉండాలనేది అదేంటో అర్థం కాదు. అసలు ఎందుకు? ఒకవేళ అత్తాకోడలు ఎవరైనా సరే. ఇంకొకటి, ఈ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు, గృహప్రవేశాలు చేయకూడదు, అసలు శుభకార్యాలే చేయకూడదు అంటారు. ఎందుకని? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ప్రశ్న. ఆషాఢం అనగానే మనకు ఆషాఢం అంటే ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చేటువంటిది ఆషాఢ మాసం. ఎప్పుడైనా అంతే, ఏ నక్షత్రం మనకు పౌర్ణమి రోజు వస్తే ఆ మాసానికి పేరు వస్తుంది. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే శ్రావణ మాసం, పూర్వ ఫల్గుని నక్షత్రం గనక పౌర్ణమి రోజు వస్తే అది ఫాల్గుణ మాసం. అలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మాసం అనేటువంటిది. అందులో ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు చేయకూడదు ఆషాఢ మాసం. ఎందుకు అనంటే ఆషాఢ మాసంలో వివాహం చేసుకున్న తర్వాతకి వారిని వెంటనే అత్తాకోడలను విడదీయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. భార్యాభర్తలు విడదీయడం కరెక్ట్ కాదు. ఒకటి, అసలు భార్యాభర్తలు ఎందుకు విడదీయాలి, ఎందుకు విడివిడిగా ఉంచాలి అని అంటూ ఉంటారు. పూర్వం ఏంటంటే మనం అందరిది కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నటువంటి జీవితాలు, కుటుంబాలు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు కొత్తగా పెళ్ళైంది, ఉదాహరణకు కొడుకు కోడలు ఇద్దరు కూడా 8-9 అయింది, ఇంకా నిద్ర లేవాలి. ఉదాహరణకు పొద్దున్నే లేచి పొలం పనికి వెళ్ళాలి. ఏ తండ్రి అత్త వీళ్ళు ఏం చేస్తారు, మామగారు అత్తగారు ఏమనుకుంటారంటే, పోనీలే కొత్తగా పెళ్ళేది కదా అని చెప్పేసి పాపం ముసలాయనే భుజం మీద నాగలేసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే ఇంట్లో ఉన్న అత్త ఏం చేసేది, కోడలు మొదనష్టపతి వచ్చి రాగానే నా కొడుకుల్ని కొంగు జుట్టేసుకుంది, ఆ ముసలాడు వీడొక్కడి పనికి వెళ్ళాడు, వీడి పొద్దున్నే లేచి పనికి వెళ్తే ఏమవుతుంది అని చెప్పి అత్తా కోడళ్లకు విపరీతంగా గొడవలు అయ్యేవి. పాయింట్ నెంబర్ 1. రెండవది, దీనివల్ల ఏంటంటే పని ఒకటి డిస్టర్బెన్స్. రెండవది ఏంటంటే ఆషాఢ మాసం చూడండి, అప్పుడు కనుక భార్యాభర్త కలిసి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, డెలివరీ అయ్యే టైము కరెక్ట్గా ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలల్లోనే డెలివరీస్ అవుతాయి. పూర్వం అంత వైద్య సదుపాయాలు ఉండేవి కాదండి. వైద్య సదుపాయాలు అసలు బండ్లు కట్టుకొని వెళ్ళడం, ట్రాక్టర్లు కూడా కాదు, గుర్ర బండీలు, అది కూడా కొంచెం ఉన్నవాళ్ళు. లేనివాడి పరిస్థితి, ఒక పక్క ఎండలు విపరీతంగా ఉంటాయి. ఆ పొయ్యేలోపు తల్లి కానీ బిడ్డ కానీ ఇద్దరు కానీ ఎవరో ఒకళ్ళు బ్రతికేవాళ్ళు, లేకుంటే అసలు ఇద్దరు బ్రతికేవాళ్ళు కాదు. లేదా గుర్రపు వాతాలు విపరీతంగా వచ్చేవి ఆ సీజన్లో. కాబట్టి ఈ సమయంలో గనక వీరి యొక్క జననం కలవడం అనేటువంటి పిల్లలు పుట్టడం, దానికి సంబంధించి వైక్లవ్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండకూడదు అనేటువంటి నియమం పెద్దలు పెట్టడం జరిగింది. అది యథాతథంగా పాటించాలి. ఒకటి. రెండవది, చాలామంది ఏమంటారు, వెంటనే క్వశ్చన్, ఇవాళ రేపు ఏముంది అని అంటారు. రెండవది, మొన్న మా ఫ్రెండే ఫోన్ చేస్తాను, మరి నేను వేరే కాపురం పెట్టా, మా అమ్మ మా దగ్గర ఉండదు, మరి నేను మా ఆవిడ హ్యాపీగా ఉండొచ్చా? ఉండకూడదురా అని చెప్పా. ఎందుకు అని అన్నాడు. ఎందుకు అంటే మీరు ఒకసారి లిస్ట్ తీసుకోండి, సమ్మర్లో పుట్టిన పిల్లలు 90% వెయిట్ లాస్తోనే పుడతారు. వాటర్ కన్సంప్షన్ ఎక్కువైపోతుంది. లోపలున్న బేబీకి మీరు తీసుకున్నటువంటిది అందే లోపే ఏమవుతుందంటే వాటర్ ఫ్లో విపరీతంగా అయిపోయి వాడికి ఏమేమి తీసుకోవాలో సరిగ్గా తీసుకోలేకపోవడము, రకరకాల ఇబ్బందులు. నేను చెప్పింది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అవ్వకపోవచ్చు, కానీ సమ్మర్లో ఎంత సదుపాయాలు ఉన్నా సరే సమ్మర్లో పుట్టేటువంటి పిల్లలు అంత హ్యాపీగా హెల్తీగా పుట్టరు. డాక్టర్స్ కూడా చాలామంది ఒక అధ్యయనంలో చెప్పిన విషయం. సో వీలైనంత వరకు ఆషాఢ మాసంలో భార్యాభర్త దూరంగా ఉండడం వల్ల, కొత్తగా పెళ్ళైన జంట మాత్రమే, అందరూ కాదు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉండడం వల్ల చాలా మంచిది. అంతే, అంతకు మించి కంపల్సరీ ఉండాలా, ఇంకా రకరకాల డౌట్లు ఉంటాయి, అవేమీ లేదు. ఇంకొకటి ఏమిటంటే, వీలైనంత వరకు చూడండి, ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, అమ్మవారికి సంబంధించి గుప్త నవరాత్రులు, ఇవన్నీ కూడా బ్రహ్మచర్యం పాటించి చేయాల్సినటువంటివి. అప్పట్లో ఏంటంటే విరివిగా బయటికి చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు, కానీ ప్రతి ఇంట్లో ఆచార సాంప్రదాయాలు ఉండేటువంటివి ఖచ్చితంగా పాటించాలి ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏమిటంటే, మన తెలంగాణ ప్రాంతంలో విపరీతంగా, మనకు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఏంటంటే 2 విభాగాలు అయిపోతుంది. అందుకే జంట నగరాలు అంటారు, మూసీకి అవతల యువతల. కాబట్టి ఇప్పుడు అక్కడి వాళ్ళు ఎవరైనా సరే, అంటే గోల్కొండ దిక్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేస్తే ఆషాఢ మాసం ఏమవుతుంది, అమ్మాయి అటు వెళ్తుంది. ఓకే, సో
వెళ్ళినటువంటి అమ్మాయి ఏం చేస్తుంది, అక్కడ పుట్టింట్లో బోనాలు జరుపుకుంటారు. అవును. దాన్ని ఆషాఢ బోనము అని చెప్పి జరుపుకుంటారు. కొత్త కోడల్ని పంపించాలంటే అక్కడ బోనం చేయించి ఇక్కడికి పంపిస్తారు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఈ యొక్క పుట్టింట్లో వీళ్ళు ఏదైనా బోనాలు ఉంటే జరిపించుకుంటారు. లేదా అక్కడ అమ్మాయి మళ్ళీ ఇటు వచ్చింది అనుకోండి, శ్రావణ మాసంలో శ్రావణ బోనాలు ఇక్కడ చేస్తారు. కాబట్టి అమ్మాయి 2 రకాలుగా కూడా అమ్మవారి ఆరాధనలో ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధంగా తెలంగాణ ప్రాంతంలో చేసేటువంటి వాళ్ళు. అక్కడ వేరే ప్రాంతాలలో వారాహి నవరాత్రులు ఇవన్నీ బ్రహ్మచర్యం పాటించి చేయవలసినటువంటివి. ఈ సీజన్ అంతా కూడా ఏంటంటే రకరకాలైనటువంటి క్రిములు, రకరకాల బ్యాక్టీరియా, మెటబాలిజం దెబ్బతినడం, రకరకాల ఇబ్బందులు అవుతాయి. అవన్నిటినీ కూడా సమతుల్యంగా ఉంచాలి అని అంటే బెటర్ ఆ దీక్ష పూని బ్రహ్మచర్యం పాటించడం మంచిది అనేటువంటి కారణం చేత ఈ ఆషాఢ మాసం అనేటువంటి నియమం పెట్టారు. అది ఖచ్చితంగా జరిగితే మంచిది. మరి పెళ్లిళ్ళే కానీ గృహప్రవేశాలే కానీ అవి కూడా ఎందుకు వద్దంటారు గురుగారు? ఇప్పుడు ఉదాహరణకు చెప్తామండి, అది కూడా మళ్ళీ కమింగ్ టు ఈ యొక్క వ్యవసాయాన్ని నమ్ముకునేటువంటి నా ఇంట్లో గృహప్రవేశం ఉంది, మీకు పొలం పని ఉంది, వస్తారా? రాలేను. రారు. రెండోది ఏంటంటే గృహప్రవేశాలు జరుపుకున్నా ఏ వేడుక జరుపుకున్నా ఎంతో కొంత ఇవ్వాలి. అవును. మనకు ఏంటంటే ఈళ్ళు ఇస్తున్నారా అని అంటారు ఆంధ్ర సైడ్ కొంతమంది, ఇక్కడ సైడ్ వచ్చేసి వాళ్ళకి ఏమైనా సరే ఇస్తున్నారా అంటే ఏవైనా సరే గిఫ్ట్స్ ఇవ్వడం అంటారు. వాడు ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంతా భూమి మీద పెడితే మీకేమి ఇస్తాడో ఏమి ఇయ్యడు. సో అప్పుడు ఎటువంటి ఫంక్షన్స్ మనకు ₹1 రాదు, ఏం రావు. సో అనవసరంగా చదివింపులు రానప్పుడు ఫంక్షన్ చేసుకోకూడదు. లాజికల్ గా మనం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఎంతో కొంత మర్యాద చేసినప్పుడు ఆ మర్యాద ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ లాజికల్ కరెక్టే, అది చేసుకోకపోవడం. అందుకు పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు జరగవు. చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.